సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకునే కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్నా నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా ఇక మనకి ఈ రకంగా పాపం రైతులు నోటి కడుపు వచ్చిన పంట ఆగమైపోతుంటే అన్నమో రామచంద్ర అంటుంటే కేటీఆర్ అన్నట వాళ్ళను ఓదార్చుకుంటా ఇగో గీ పలుకులు పలుకుతున్నాట నువ్వు అయ్యిందాం పని మనం కూడా ఎక్కడిదాకానే ఉంచి ఎల్లక ఇల్లరికినట్టు ఆ పథకము ఈ పథకము అని ఊదర మాటలు మాట్లాడి ఇవాళ రైతుల నిండా ముంచిన ఘనత కాంగ్రెస్దే. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మైకుల ముందర రైతుల పక్షాన పెద్ద కొడుకై గోడెల్ల పోసుకుంటుండులా కేటీఆర్ అన్న. ఇగో ఈనూరు ఏమంటుండో, రైతులు అడగలేదు, మిమ్మల్ని ఎవరు కూడా నిజానికి డిమాండ్ చేయలేదు. మేమే December 9 నాడు అధికారంలోకి వస్తున్నాం. ఇప్పటిదాకా లోన్లు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోండి, నేను వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు 4 నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తి పెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం. ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా ఆ సొమ్మును కూడా రైతులకు ఇయ్యకుండా, రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి, కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అన్నింటికీ మించిన దుర్మార్గం ఏంటంటే ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోసనిపిస్తున్నది. ఇక్కడ నేను కలిసిన రైతు పేరు పరశురాములు గారు. ఆయన కౌలు రైతు. ఒక 10 ఎకరాలు సారంపల్లి అనే గ్రామంలో తంగలపల్లి మండలంలో కౌలుకు తీసుకున్నారు. కౌలుదారు కాబట్టి పట్టదారుకు మొదల 60,000 రూపాయలు ఆయన కట్టినాడు. ఇలా ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం మేతకు తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితి ఈ రోజు ఈ పొలం తయారైంది. అతివృష్టితో అనావృష్టితో ఆగమైతున్నావా రైతన్నా, నోటి కాడికి వచ్చిన పంట గంగలో కలిసేన రైతన్నా, ఎద్దు ఏడ్చినా ఏవుసము ఎన్నడూ బాగుపడలే, రైతు ఏడ్చిన రాజ్యము ఎన్నడూ ముందు పడలే. హయ్యలారా, పాలకులారా, ప్రతిపక్ష నాయకులారా, రంగుల రాజకీయంలో దొంగ మాటలు నేర్చి పూటకో మాట ఎల్ల తీసుకుంటున్న మీరు కరువు కాలంలో రైతులకు కాస్త సాగునీరు అందించి నోటికాడికి వచ్చిన పంటను కాపాడి రైతుల ఆది కోరి సార్లు జర మీకు పుణ్యం ఉంటుంది.